వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి 2 వాహనాలను బలంగా ఢీకొట్టింది బొలెరో వాహనం. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు డాన్స్ మాస్టర్ పండు మాస్టర్ 2 కాళ్లకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరో 3కి స్వల్ప గాయాలు కాగా సమీప హాస్పిటల్ కి తరలించారు. అయితే తగరపు వలస సమీపంలో ఓ జాతరలోని డాన్స్ ఈవెంట్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పండు మాస్టర్ తో పాటుగా ఇంకా కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో ఆగి ఉన్నటువంటి 2 వాహనాలను కూడా అతి వేగంగా వచ్చి బొలెరో వ్యాన్ ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు డాన్స్ మాస్టర్ పండు. డాన్స్ రంగంలో తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నటువంటి ఆయన తాజాగా గాయపడి హాస్పిటల్లో కొంతవరకు చికిత్సను పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆగలేదు కదా ఎక్కడ ఆగలేదు మన బ్రేక్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి, విశాఖపట్నంలో జిల్లా చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదానికి ప్రాథమికంగా కారణంగా ఏం తెలుస్తుంది? అట్ ద సేమ్ టైం ఈ ప్రమాదంలో మాస్టర్ పండు కొంతవరకు గాయపడినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం తగరపాలసలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్సర్ జబర్దస్త్ ప్రేము పండు చాలా తీవ్ర గాయాలు పాలయ్యారని ఇక్కడ లోకల్ గా సమాచారం అందింది. ఆయన్ని ఆరులోవలోనున్న అపోలో దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. యాక్చువల్ గా ఈ సంఘటన జరిగేటప్పుడు పండు వాహనంలో లేరు. 2 డాన్స్ టీములకి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ కి మధ్యలోని ఆయన ఫోన్ మాట్లాడుతుండగా వెనకాతల నుంచి వచ్చినటువంటి ఈ పూర్తిగా కోళ్లతో నిండి ఉన్నటువంటి బొలెరో వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ వచ్చి వెనకాతలు ఉన్న వాహనాన్ని గుద్దడం వల్ల ఈ 2 వెహికల్స్ కి మధ్యలో ఉన్నటువంటి పండు ఆ 2 వెహికల్స్ మధ్యలోని ఇరుక్కొని కాళ్ళు తీవ్రంగా దెబ్బతిని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యి ఆ తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడిపోవడం వల్ల వెంటనే డాన్సర్లు అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఆ అపోలో హాస్పిటల్ దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి ఆరులో షిఫ్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న యావత్తు ఏదైతే ఈ డాన్సర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పండు అందరితో పాటు చాలా సరదాగా ఆనందంగా అందరితో గడిపేవాడు. విశాఖపట్నంలో ప్రతి డాన్సర్ కి కూడా పండు సుపరిచితుడు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ గోదావరి 5 జిల్లాల్లో కూడా పండు ఎక్కువగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టేజ్ షోలు ఎక్కువగా పాల్గొనడం వల్ల అతనికి మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న పండుగ ఇలా జరగడం అనేది యావత్తు ఈ కల్చరల్ వింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ డాన్సర్లు సూరజ్ అని, హాట్ స్టెప్పర్స్ అని చాలా సుదీర్ఘంగా 30-40 ఏళ్లు బట్టి ఇండస్ట్రీలో ఉన్నాడు. హాట్ స్టెప్పర్స్ అని ఒక డాన్స్ టీము, అలాగే లుక్స్ రాజశేఖర్ అని ఒక అతను ఉన్నారు, అలాగే విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ అని ఒక ఆయన ఉన్నారు. ఇలాంటి డాన్స్ టీములకి హెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 10 సంఖ్యలో ఉన్న డాన్సర్లు ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ కి తరలి వెళ్తున్నారు. గాయపడిన వారికి ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు? ఆయన సిచ్యువేషన్ ఏదైనా ఎలా ఉంది? అదేవిధంగా డాక్టర్లు ఏమైనా ప్రాథమిక వివరాలు వెల్లడించారు? డాక్టర్లతో ఆల్రెడీ మాట్లాడడం జరిగిందండి. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పండుకి 2 కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని, దాన్ని సర్జరీ చేయాలని. అయితే ఆ సర్జరీ 2-3 రకాల సర్జరీస్ ఉన్నాయి. అందులోని ప్లేట్స్ వేసి సర్జరీ చేయడం ఒకటి, అలాగే టైటానియం ట్రీట్మెంట్ అని ఒకటి, ఇలాగ 2-3 రకాల సర్జరీలు ఉన్నాయి. అందులో ఏ సర్జరీ చేస్తే అతని కాళ్ళు 2 కూడా మళ్ళీ అవుతాయా లేదా అన్నది డాక్టర్లు డెసిషన్ తీసుకోవడానికి మరొక గంటన్నర సమయం పడుతుందని కూడా చెప్పారు. విశాఖపట్నంలోని ప్రముఖ డాన్సర్లు అందరూ కూడా ఇప్పుడు ఆ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఆ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ విషాదకర వాతావరణం నెలకొన్నది. గంటన్నరలో మరిన్ని అప్డేట్స్ అక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి 2 వాహనాలను బలంగా వచ్చి ఢీకొట్టింది బొలెరో వ్యాన్.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు డాన్స్ మాస్టర్ పండు మాస్టర్ 2 కాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరో ముగ్గురికి కూడా దాదాపు స్వల్ప గాయాలు కాగా వారిని కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. దగ్గరపు వలస సమీపంలో ఉన్నటువంటి ఓ జాతరలో డాన్స్ ఈవెంట్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం వారికి వైద్య చికిత్సను అందిస్తున్నారు. మరి కాసేపట్లో పండు ఆరోగ్య పరిస్థితి పైన కూడా డాక్టర్లు ప్రాథమిక వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.